అది 1989 ప్రపంచం రెండుగా విడిపోయిన కాలం. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు సోవియట్ యూనియన్. సరిగ్గా అదే టైంలో అమెరికా ఆకాశంలో ఒక వింత ఆకారం కనిపించింది. దానికి తోక లేదు, రెక్కలు మాత్రమే ఉన్నాయి. రేడార్ల కళ్ళు గప్పి శత్రువుల గుండెల్లో నిశ్శబ్దంగా బాంబులు కురిపించగల ఈ విమానం పేరు B-2 స్పిరిట్ బాంబర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. దశాబ్దాలు గడిచిన టెక్నాలజీ మారిన అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధ విమానాన్ని తన ప్రాణ స్నేహితులకు కూడా అమ్మలేదు అమెరికా. బ్రిటన్ అడిగినా, ఇజ్రాయెల్ కోరినా నో చెప్పేసింది. అసలు ఈ స్టెల్త్ బాంబర్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? కేవలం ఈ ఒక్క విమానం ధరతో ఒక చిన్న దేశపు బడ్జెట్నే ఎందుకు తయారు చేయొచ్చు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. B-2 స్పిరిట్ అనేది కేవలం విమానం కాదు, అదొక ఫ్లయింగ్ వింగ్. దీని డిజైన్ ఎంత వింతగా ఉంటుందంటే రాడార్ నుంచి వచ్చే సిగ్నల్స్ దీనికి తగిలి తిరిగి వెనక్కి వెళ్ళవు, అవి చెల్లాచెదురైపోతాయి. దీని కారణంగా రాడార్ స్క్రీన్పై ఈ భారీ విమానం చిన్న పక్షిలా కనిపిస్తూ ఉంటుంది. దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి ఇంధనం కనుక నింపితే ఇంకా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. బరువు 40,000 పౌండ్లు. అవును, 40,000 పౌండ్లున్న బాంబ్స్ని మోసుకెళ్ళగలడం దీని సామర్థ్యం. దీని ధర గురించి మాట్లాడుకుంటే $2.1 బిలియన్. మన భారత కరెన్సీలో చెప్పాలంటే 17,000 కోట్ల రూపాయలు. సో అమెరికా కేవలం 21 విమానాలను మాత్రమే తయారు చేస్తుంది. వీటిని తయారు చేస్తుంది నార్థ్రోప్ గ్రూమన్ కంపెనీ. దీని డిజైన్ను అత్యంత రహస్యంగా ఉంచడానికి 1,000 కోట్లు ఖర్చు చేసింది అమెరికా. అమెరికా తన దగ్గర F-16, F-35 విమానాలను ప్రపంచ దేశాలకు అమ్ముతూ ఉంటుంది. కానీ B-2 విషయంలో ఎందుకంత కఠినంగా ఉంటుంది అంటే విశ్లేషకులు ప్రధానంగా 3 కారణాలు చెప్తూ ఉన్నారు. అందులో ద వెరీ ఫస్ట్ రీజన్, స్టెల్త్ టెక్నాలజీని ఎవరు ఎక్కడ కొట్టేస్తారు అనే భయం.